ఈరోజు చాలామంది పిల్లలు నూతనంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. జాగ్రత్తగా వినండి అబ్బాయి, మీకు అందరికీ ఒక ప్రశ్న. దివ్య సప్రసాదం అంటే ఏమి? వెరీ గుడ్, బాగా నేర్చుకున్నారండి, గట్టిగా చెప్పారు. వెరీ గుడ్, చాలా మంచిది. దాన్ని మనం అర్థం కూడా చేసుకోవాలి. నేర్చుకోవటం ఒకే నిదానంగా, ఒకేసారి అర్థం కాదు. ఈ వయసులో ఫుల్గా అర్థం కాకపోవచ్చు, కానీ నిదానంగా తప్పనిసరిగా మీ సిస్టర్స్, మీ ట్యూటర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ దాన్ని ఇంకా నిదానంగా మీరు ఎదుగుతూ ఉండగా, ఆ ప్రభువుని స్వీకరిస్తూ ఉండగా నిదానంగా అర్థమవుతుంది. ఇంకొక ప్రశ్న, చాలా చక్కగా చెప్పారు కాబట్టి 100కి 100 మార్కులు అన్నమాట, 100కి 100 మార్కులు. రెండవ ప్రశ్న, యేసు ప్రభువు దివ్య సప్రసాదాన్ని ఎన్ని కారణాల చేత స్థాపించాడు? చెప్పమ్మా, గట్టి చెప్పు. ఎన్ని? 3 కారణాల చేత స్థాపించాడు. వెరీ గుడ్. ఏంటి ఆ కారణాలు? ఎందుకు స్థాపించాడు? మొదటిది ఏంటిది? ఆత్మలకి, పర్లేదు చెప్పాయి గట్టిగా, మన ఆత్మలకి భోజనముగా ఉండడం ఒక రకై. రెండవది తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం కొరకై. మూడోది ఏంటి? మనతో నివాసము చేయటం. చాలా ముఖ్యమైన మాటలండి ఇవి 3 కూడా. ఎందుకు యేసు ప్రభు ఈ దివ్య ప్రసాదాన్ని స్థాపించారు? ఎందుకు స్థాపించారు? మొదటిగా మన ఆత్మలకే ఏమై ఉండడానికి? భోజనమై ఉండడానికి. ఎలా ఉండటానికి? ఆత్మల భోజనం. మీరందరూ ఆటలాడతారా? పిల్లలు ఆటలాడతారా? స్కూల్కి వెళ్తారా లేదా? చదువుకుంటారా? పని చేస్తారా? మరి బలం కావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? భోజనం చేయాలి. ఏం చేయాలి? భోజనం చేయాలి. కురుకురే ప్యాకెట్లు ఏంటి, ఇంకేమన్నా బింగోలు, జింగోలు, డింగోలు, ఈ తింటే రోగాలు వస్తాయి, వాటి వల్ల ప్రయోజనం లేదు. తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, అందరూ వినండి, శ్రద్ధగా వినండి. పిల్లలకి మీరు పౌష్టికమైన మంచి ఆహారాన్ని పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మీరు పౌష్టికమైన ఆహారాన్ని పెట్టాలి, మంచి ఆహారాన్ని పెట్టాలి. ఈ మధ్య కాలంలో ఒక ట్యాగ్ లైన్ ఎక్కువగా మాట్లాడుతున్నారండి, ఒక ఫ్రేజ్ని ఎక్కువగా మాట్లాడుతున్నారండి. యు బికమ్ వాట్ యు ఈట్. యు బికమ్ వాట్ యు ఈట్ అంటే నువ్వు రానున్న కాలంలో నువ్వేమైతే తింటావో అలా మారిపోతావు. ఆరోగ్యవంతమైనటువంటి భోజనాన్ని తింటే నువ్వు ఆరోగ్యంగానే ఉంటావు. అలా కాకుండా రోజు పొద్దున్న లేచిన కానీ పునుగులు తిన్నామనుకో, మనం కూడా ఏమైపోతాం? అది వత్తగానే ఏమవుతుంది? నూనె బయటకు వద్దన్న, మనకు కూడా అంతే, అట్నే స్పంజిలాగా తయారవుతాం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి భోజనాన్ని, తల్లిదండ్రులకు కూడా ఒక మాట, ఈ రోజుల్లో అంతా రెడీమేడ్ తయారైందండి. హోటల్కి వెళ్ళటం, తెచ్చుకోవడం, తింటాం, అన్నీ హోటల్కి వెళ్ళటం, అంతా రెడీమేడ్ అయిపోయింది. కొద్దిగా కష్టమైనా కానీ ఇంట్లో మీ పిల్లలకి మీ చేతి వంట పెట్టండి అమ్మ. కొద్ది కష్టమైనా కానీ మీ పిల్లలకి అదే ఆరోగ్యం అండి. మీరు మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి ఇదే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇంట్లో వండి ఏదో ఒకటి, కాకపోతే ఈ పిల్లలు బాగా వాటికి అలవాటు అవుతారు. వాడు చెమట తీసి అందులో ఎత్తే కానీ రుచిగా ఉండదు అన్నమాట. అది ఏది అట్టు, వాడు వేస్తూ ఆ చెమట తీసి అందులో ఎత్తే కానీ రుచిగా ఉండదు అనమాట. ఏదేమైనా కానీ ఆరోగ్యంగా భోజనాన్ని మనం తింటే మన యొక్క శరీరాలు కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. ప్రియులారా, మన ఆత్మలకు కూడా యేసు ప్రభు తన శరీరాన్నే, తన రక్తాన్నే ఆహారముగా ఇచ్చాడు. శరీరంగా మనం బలంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనము భౌతికమైన భోజనాన్ని తినాలి. అవునా కాదా? అవునా కాదా? మంచిగా భోజనం చేయకపోతే ఏమవుద్దండి? 2 రోజులు భోజనం చేయకపోతే ఏమైంది మీకు? 3 రోజులు భోజనం చేయకపోతే, 4 రోజులు భోజనం చేయకపోతే ఇంకా లేవలేం మంచం మీద నుంచి. అలాగని మన ఆత్మకు కూడా దేవుని శక్తి కావాలి. మనం పరిశుద్ధంగా ఉండటానికి దేవుని యొక్క శక్తి కావాలి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనములో వాక్యములు మనం చదువుకుంటామండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వము నుండి
వాగ్దాన భూమికి వెళుతున్న సమయంలో వారికి శక్తినివ్వడం కొరకై స్వయముగా ఆయనే మన్నా భోజనాన్ని ఇచ్చాడు. ఏ భోజనాన్ని ఇచ్చాడండి? అది ఎన్ని సంవత్సరాలు ఉందండి వాళ్ళకి? 40 సంవత్సరాల పాటు వాళ్ళకు ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వము నుండి, ఐగుప్తు నుండి స్వేచ్ఛా స్వతంత్రాలైనటువంటి వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి దేవుడిచ్చినటువంటి ఆహారము పరలోక భోజనము, మన్నా భోజనం అయితే, ఈ లోకము నుండి పరలోకం అనేటువంటి స్వర్గానికి మనం చేరుకుంటుండగా మనకి, మన ఆత్మలకి భోజనముగా ఉండడానికి, మన ఆత్మలకు శక్తినివ్వడానికి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆహారం ప్రియులకు దేవుని బిడ్డలారా దివ్య సప్రసాదం. కాబట్టి మొదటిది ఏమిటి అంటే, యేసు ప్రభు మన కొరకై దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించాడు అంటే మన ఆత్మలకి భోజనముగా ఉండడం కొరకై. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ కారణం ఏమిటి అంటే ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి. ఏం చేయడానికి? మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి. అందరు నా కళ్ళు చూడండి. నడిపూజలో గురువు అప్పాన్ని ఎత్తి మీకు చూపించిన తర్వాత, పాత్రను ఎత్తి మీకు చూపించిన తర్వాత ఒక మాట చెప్తారు. ఇది విశ్వాస పరమ రహస్యము. ఏమని చెప్తామండి మనం? మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. జాగ్రత్తగా వినండి దయచేసి. క్రీస్తు మరణాన్ని ప్రకటించాలి, క్రీస్తు ఉత్థానాన్ని చాటాలి, యేసయ్య మరలా వచ్చు వరకు మనం ఆయన రాకడ కొరకై వేచి ఉండాలి. ప్రియులారా, యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించినటువంటి రెండవ ముఖ్యమైన కారణం ఇది ఇందులో దాగి ఉంది, ఈ విశ్వాస పరమరహస్యంలో దాగి ఉంది. ప్రతిసారి మనం దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మనము ఆయన మన కొరక ఎటువంటి త్యాగాన్ని చేశాడో, ఎటువంటి ప్రాణార్పణ చేశాడు, ఏ విధముగా మూడవ నాడు సజీవముగా లేచి నీ కొరకై నా కొరకై నిత్య జీవన భాగ్యాన్ని ఇచ్చాడు. దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క రెండవ రాకడ కొరకై మనందరము కూడా వేచి ఉండాలి ప్రియులారా. ఇక మూడవది, ఎందుకు యేసు ప్రభువు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే మనతో వాసము చేయటము కొరకై, మనతో వాసము చేయడము కొరకై. ప్రియులారా, ఈ నిర్గమకాండము 16వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే దేవుడు మోషేకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమిటి ఆజ్ఞ? నీవు యాజకుడైనటువంటి అహరోనును పిలిచి ఒక మానిక అంటే ఎన్నండి? 2 కేజీలు సుమారుగా. మానిక అంటే ఎంత? ఒక మానిక ఎంత అండి? సుమారుగా 2 కేజీలు. 2 కేజీల అమ్మా, 2.5 కేజీల సుమారుగా అని చెప్పానమ్మా, అందుకే జాగ్రత్త పడ్డా నేను. సుమారుగా అంటే అటు ఇటు ఉండొచ్చు కదా, ఏదేమైనా కానీ గమనించండి. సుమారుగా ఒక మానిక మన్నా భోజనాన్ని తీసుకొని ఒక బంగారు పాత్రలో పెట్టి ఎక్కడ పెట్టమన్నారండి? వెరీ గుడ్, మందస్సములో, పాత నిబంధన మందస్సములో పెట్టమన్నారు. దేనికి అది గుర్తుగా ఉంటుంది? దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంటుంది. దేనికి గుర్తుగా ఉంటుందండి? దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంటుంది. ఏది? మన్నా కలిగిన పాత్ర మిగిలినటి 2 వస్తువులతో, ఏమిటి? అహరోను చిగుర్చిన కర్ర, 10 ఆజ్ఞల పలకలతో పాటు ఈ మన్నా కలిగిన పాత్ర దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంటుంది. మోషే అంట, ఈ మాట జాగ్రత్తగా వినండి పిల్లారా, మోషే అంట ఆ మందసం దగ్గరికి వెళ్ళినప్పుడు తన ముఖం మీద ఉన్న వేలు తీసేసేవాడట. ఆ యొక్క మందస్సము నుండి బయటికి వచ్చేటప్పుడు మరలా వేలేసుకున్నాడు. ఎందుకని? తన ముఖం వెలిగిపోయేది, ప్రకాశవంతంగా వెలిగిపోయేది. ఎక్కడి నుంచి వచ్చేది ఈ వెలుగు ఆయనకి? మందస్సములో ఉన్నట్టు నిజదేవుని నుండి వచ్చేది. ప్రియుల, ఆ దేవుని ఆరాధించేవాడు మందస్సములో. ప్రియులారా, కథోలికులమైన మనకి కూడా ఇదిగో ప్రతి విచారణ దేవాలయంలో కూడా ఈ దివ్య సప్రసాద మందస్సం ఉంటుందండి. ఏముంటుంది? దివ్య సప్రసాద మందస్సం ఉంటుంది. ఇదేదో ఒక పాపు గారు కనిపెట్టింది కాదు, ఒక బిషప్ గారు కనిపెట్టింది కాదు. ఆ దివ్య మందస్సములో స్వయముగా యేసు ప్రభు దేవారాత్రములు వేంచేసి ఉన్నారు. పాతకాలంలోనండి ఆ గుడి ముందు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి మోకరించి జనుఫ్లెక్ట్ చేసి పితాపుత్ర వేసుకొని దివ్య సప్రసాదంలో మరిగైన దివ్య యేసువా
మిమ్ము ఆరాధించుచున్నామని చెప్పి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ ఆధునిక ప్రపంచంలో దీన్ని మనం మరిచిపోతున్నాం. ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పాత నిబంధన మందస్సములో ఉన్నటువంటి ఆ మన్నా భోజనం అనేటువంటి అశాశ్వతమైనటువంటిది. నా మాట కాదు, యేసు ప్రభువే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు ప్రియులారా, అది అశాశ్వతమైనటువంటిది. అయినా కానీ అది దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. మరి అటువంటిది ప్రియులారా, శాశ్వతమైన భోజనం అనేటువంటి స్వయముగా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తం అనేటువంటి ఆ దివ్య సప్రసాదములో దేవుడు దేవారాత్రములు వేంచేసి ఉంటున్నాడు మన కొరకై. కాబట్టి మనము ఆ దివ్య సప్రసాదాన్ని ఆరాధించాలి. విశ్వాసముతో నీవు కూడా నేను కూడా మోషే ఏ విధముగా ఆ దివ్య మందస్సం, పాత నిబంధన మందస్సం ముందు, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ముందు ఆరాధన చేసి తన జీవితాన్ని వెలిగేటట్లుగా చేసుకున్నాడో, మనము కూడా నూతన ఆహారం అనేటువంటి, నూతన మందస్సం అనేటువంటి పాత నిబంధన మందస్సము కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఆధ్యాత్మికంగా బలమైనటువంటి ఈ దివ్య సప్రసాద మందస్సం ముందు వచ్చి మనము ఆరాధించగలిగితే మన జీవితాలు కూడా మోషే జీవితం వలె ప్రకాశమానమవుతాయి, ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు 2వ పట్టణములో పౌలు గారు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నారు. ఏమిటి అంటే, ఎవరైనా ఈ దివ్య సప్రసాదములో, ఈ ప్రభుపానములో అయోగ్యముగా పాల్గొంటే ఏమవుతుందండి? దీవెనకు బదులుగా శాపమును కొని తెచ్చుకుంటాడు. అయోగ్యముగా అంటే చావైన పాపముతో. ఏ విధంగా? చావైన పాపముతో, సిద్ధపాటు లేకుండా. అయోగ్యముగా అంటే మీ కోపం వచ్చినా కానీ చెప్తానండి. ఎలాగా అంటే, సాములోరి ప్రసంగం అయిన తర్వాత ఆదివారం పూజకు రావడం అయోగ్యంగా అంటే అర్థమైందా? ఇప్పుడు ఫాదర్ గారి ప్రసంగం అయిన తర్వాత పూజకి రావడం, లేకపోతే నడి పూజలోని వచ్చేసి గబాగబా వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం, ఇటువంటి పనులు మనం చెయ్యకూడదు. పూజ ప్రారంభం నుండి ఉండి పశ్చాత్తాప సాంగ్యములో పాల్గొని మన పాపాలు ఒప్పుకొని వాక్యాన్ని ఆలకించి ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు దేవుని యొక్క ఆత్మీయ వరం, ఆత్మీయ శక్తి, అద్భుత దీవెనలు మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా ఆ దివ్య సప్రసాదనాథుడు ప్రసాదిస్తాడు. ఈనాడు ప్రియులారా, నూతనంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి ఈ చిన్నారి బిడ్డలందరి కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆ పరమ పరిశుద్ధుడైనటువంటి ఆ యేసు భగవానుని వీరు స్వీకరిస్తూ ఉండగా, ఆ యేసు భగవానుడు, ఆ దివ్య సప్రసాద ప్రభు ఎల్లవేళలా వారికి తోడుగా ఉండాలని, వారి ఆత్మలను బలపరచాలని, అన్నిటికంటే ముఖ్యంగా వారు శారీరకంగా ఎదుగుతూ ఉండగా ఆత్మీయంగా కూడా బలపడి క్రీస్తు బిడ్డలుగా వారు మారి దేవునికి సాక్షులుగా వారు జీవించడానికి కావాల్సిన కృపని, ధన్యతని మన బిడ్డలందరూ కూడా ప్రసాదించమని, మనందరూ కూడా అనుగ్రహించమని ఆ దివ్య సప్రసాద ప్రభువుని భక్తితో, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రియులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ యేసు రాజా, నీ బిడ్డలమైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకై, మా ఆత్మలకు భోజనముగా ఉండటం కొరకై, మాతో నివాసం ఉండటం కొరకై, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకై నీ స్వీయ శరీర రక్తాలని మాకు ఆహారంగా ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈనాడు నీ శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మేము నీ శరీర రక్తాలను నిజంగా వేయించేసి ఉన్నారనే విశ్వాసం కలిగి ఉండటానికి కావలసిన శక్తిని, ఆత్మీయ బలాన్ని మాకందరికి దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు నూతనంగా మా బిడ్డలు నీ దివ్య సప్రసాదాన్ని ప్రథమంగా స్వీకరిస్తూ ఉండగా తండ్రి, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారిపై కుమ్మరింపచేయండి. ప్రభువా, నిన్నే వారి యొక్క శరీరములోనికి, ఆత్మలోనికి ఆహ్వానించుకుంటుండగా ప్రభువా, వారు నిన్ను పోలి నీ వలె జీవించటానికి కావాల్సిన శక్తిని వారికి ప్రసాదించమని, వారిని ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశ్రయించి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.